తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో మా స్వగ్రామైనటువంటి రుద్రేంగిలో నేను ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రజల మూడును బట్టి ప్రజల స్పందన చూస్తే ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగినటువంటి తీర్పు పోలే నోట్లలో ఈ ప్రభుత్వానికి తమ ఆశీర్వాదం ఇస్తూ 51% ఇచ్చినటువంటి పరిస్థితే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం తెలంగాణలో అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్న తదుపరి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ ఒకటి తర్వాత ఒకటి గత ప్రభుత్వ తీరు వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రంగా మారినప్పటికీ 8 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పుకు ప్రతి నెల 6,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందించే మార్గాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటొకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు 2 రోజులుగా ప్రపంచ స్థాయి గ్లోబల్ సమ్మిట్ కూడా తెలంగాణలో జరగడం ప్రజలలో ఈ ప్రభుత్వపైన ఆంక్షలు మరింత పెరిగినాయి. 4th సిటీగా అవతరించేటువంటి సందర్భంలో ప్రపంచ దిగ్గజాలు సుమారు 3,000 మంది వచ్చి హాజరు కావడం, 5,75,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు ఈరోజు వచ్చేటువంటి సందర్భంలో లక్షలాది మంది ఉద్యోగాలకు అవకాశాలు స్కోప్ ఏర్పడినటువంటి సందర్భంలో అంటే సంపదను పెంపొందించడానికి సామాన్యుడికి 2047 తెలంగాణ రైజింగ్ పేరిట గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే క్రమంలో ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్, తెలంగాణ విజన్, రైజింగ్ తెలంగాణ విజన్ 2047 వరకు ప్రతి పేదవాడి తలసరి ఆదాయం సంవత్సరానికి ఇంచుమించు 24 లక్షల రూపాయల వరకు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు పోతున్న సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆశీర్వదించే విధంగా ఆయా బలపరిచే అభ్యర్థులకు ఓటు వేస్తారని చెప్పిన ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈరోజు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడానికి కోసం చేసే ప్రయత్నం కూడా మీరు చూశారు. ఈరోజు యూనివర్సిటీకి ఓయూకి వెళ్ళడం ఇచ్చిన మాట ప్రకారం సుమారు 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి విద్యాపరంగా పేదలకు ఉన్నతమైనటువంటి స్థితిలోకి అంటే విద్యకు పెట్టేటువంటి పెట్టుబడి రాబో రోజుల్లో ఒక ఆదాయానికి సంబంధించి అంటే చాలామంది పేదలకు ఉపయోగపడే విధంగా ఓయూకి కూడా ఈరోజు 1,000 కోట్లు వెచ్చించడం, ప్రతి నియోజకవర్గం 200 కోట్లతో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం, ఇవన్నీ కూడా మరి నిన్న గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా కూడా ఇచ్చినటువంటి నివేదిక ద్వారా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతులు మరి ప్రపంచ స్థాయికి వెళ్ళిన సందర్భంలో ఒకరిద్దరు అంటే ఇక్కడ రాజకీయాలు చేసేటువంటి వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు హరీష్ రావు గారు కానీ ఇటు కేటీఆర్ కానీ ఇతరత్రులు తెలంగాణకి ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు మద్దతు ఇవ్వాల్సింది పోయి గ్లోబల్ సమ్మిట్ ఇంత విజయవంతమైతే కూడా ఈర్ష్యపడుతూ మాట్లాడేటువంటి మాటలు సరికాదని సందర్భంగా చెప్తూ ఎందుకు మీకు ఈ కడుపు నొప్పి అని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ సబ్బండ వర్గాలు తెలంగాణ అభివృద్ధి కోరుకుంటే ఒకరు మీరు మాత్రమే విద్వేషపు వాట్సాప్ గ్రూప్ను దుబాయ్ ద్వారా ఎందుకు విష ప్రచారాన్ని ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పనేది ప్రజలందరూ అనుకుంటున్న వేళ మేము కూడా అంటున్నాం. మద్దతు ఇవ్వాల్సిందే, మంచికి మద్దతు ఇవ్వండి. 2 సంవత్సరాలు అవుతుంది ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ గారు. ఈరోజు మీరు కూడా ఇదే విధంగా చేస్తే మీకు కూడా ప్రజలు తగిన రీతిలో సమాధానం చెప్తారని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రజల యొక్క విజ్ఞులు, ప్రజల ఆలోచన పరులు నాకు తెలిసిన మటుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రాబోతుందనే ఒక విశ్వాసాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.